హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి ఏపీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఈ ఇయర్లో మారబోతున్నాయండి. అంటే మనకు ఈ జూన్ మనకి ఇప్పుడు స్కూల్ వచ్చేసి స్టార్ట్ అవుతుంది కదా. సో ఈ స్టార్టింగ్లో 2026-27కి సంబంధించి బుక్స్ అయితే చేంజ్ అయ్యాయండి. సో ఆల్రెడీ మనకు 4 months నుంచి ఈ విద్యా సంవత్సరము బుక్స్ అనేవి చేంజ్ అవుతాయి అనేసి చెప్తూ ఉన్నారు కదా. సో దానిలో భాగంగా మనకు బుక్స్ అయితే చేంజ్ అయ్యాయండి. ఆల్రెడీ మనకు చాలా వెబ్సైట్లలో కూడా మనకు 2026-27కి సంబంధించినటువంటి బుక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి అన్ని బుక్స్ అన్ని మనకు 1 to 8th వరకు మొత్తం మారడం జరిగింది. సో మీ అందరికీ తెలిసిందే కదా, 1st క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు మారాయి. దాంట్లో నేను ఇప్పుడు 6th క్లాస్కి సంబంధించినటువంటివి చెప్తున్నానండి. 6th క్లాస్లో చూసుకున్నట్లయితే తెలుగుకి సంబంధించి అసలు ఏం మారాయి ఏంటి అనేసి ఒక వీడియో అయితే చూద్దాము. సో నెక్స్ట్ వీడియోస్లలో వచ్చేసి మనకు ఇంకా ఏ సబ్జెక్టుల్లో ఏం మారాయి, మనకు చాలా వరకు కూడా లెసన్స్లో ఏమీ చేంజ్ అవ్వలేదండి. కొన్ని లెసన్స్లో కొన్నిటిని యాడ్ చేశారు, కొన్నిటిని డిలీట్ చేయడం జరిగింది. అలాగే మనకు వచ్చేసి తెలుగులో చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో చూసుకున్నట్లయితే మనకు లెసన్స్ కానీ కవులకు సంబంధించి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉందండి. కానీ పూర్తిగా మారాయి అంటే మారాయండి. కొన్ని లెసన్స్ కూడా చేంజ్ చేయడం జరిగింది, కొన్ని యాడ్ చేశారు. అలాగే మనకు వచ్చేసి గ్రామర్ కూడా మారిందండి. మనకు తెలుగులో ఉండేటటువంటి గ్రామర్ కంప్లీట్గా మారడం జరిగింది తెలుగుకి సంబంధించి చూసుకున్నట్లయితే. సో 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో మనకు కొత్తగా యాడ్ అయినటువంటివి ఏంటివి, మనకు ఏమేం చేంజ్ అయ్యాయి అనేసి మనము క్లియర్గా చూద్దాము. వీడియో వచ్చేసి ఎండ్ వరకు చూడండి. పుస్తకాలలో మనకు లెసన్కి సంబంధించి కవి మాత్రమే 2 సేమ్గా ఉన్నాయి. మిగిలినటువంటి గ్రామర్ అంతా అయితే మారిందండి 6th క్లాస్కి సంబంధించి. సో ఈరోజు మనము 6th క్లాస్ తెలుగుకి సంబంధించి ఏం మారాయి అనేది చూద్దాము. సో ఇది వచ్చేసి మనకు కొత్తగా 6th క్లాస్కి సంబంధించినటువంటివి బుక్స్ అండి. ఈ 2026-27 అండి, 26-27 అంటే ఈ విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి కొత్తగా రిలీజ్ అయినటువంటి బుక్స్లో తెలుగుకి చూద్దాము. ఇక్కడ మనకు తెలుగు వచ్చేసి ఆల్రెడీ మనకు ఇంతకుముందే తెలుగు, హిందీ, ఇంగ్లీషు ఇవి 3 కూడా ఒక బుక్స్లో ఇవ్వడం జరిగిందండి. సో అది మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. సో దీంట్లో భాగంగా మనకి ఏంటంటే ఫస్ట్ తెలుగు చూద్దాము. తెలుగుకి చూసుకున్నట్లయితే మనకు ఇంతకుముందు దీంట్లో వచ్చేసి తెలుగు బాట అనేది ఉండేదండి. తెలుగు బాట అనేది ఉంది, మీకు అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు మనకు ఎలా చేంజ్ చేశారు అంటే తెలుగుని తెలుగు సౌరభం కింద చేంజ్ చేయడం జరిగిందండి. 6th క్లాస్ టెక్స్ట్ బుక్ పేరు తెలుగు సౌరభం. సో దీంట్లో మనకు తెలుగు బాట అనేది ఇంకా రాదండి. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీనికి పబ్లికేషన్ ఇయర్ కూడా చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి 2026 అండి. అంటే ఇప్పుడు పబ్లిష్ అయినటువంటి బుక్స్. సో ఇవి మనకు సెక్రటరీ మనకు ఈ బుక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుందండి. సో దీంట్లో మనకు మీరు చూసుకున్నట్లయితే పాత బుక్స్, కొత్త బుక్స్ మీకు కంపల్సరీ చేంజ్ అనేది ఉందండి. ప్రతి ఒక్కటి ఇవి ముందు మాటలతో సహా మనకు కంప్లీట్గా చేంజ్ చేయడం జరిగింది. దీంట్లో సాధించవలసినటువంటి సామర్థ్యాలు కూడా చేంజ్ చేశారు. మీకు ఇక్కడ చెప్పాను కదా, తెలుగు సౌరభం సంబంధించి 6వ తరగతి అనేసి ఇచ్చారండి. సో దీంట్లో మనకు లెసన్స్ అన్నీ ఒకటే ఉన్నాయండి. అమ్మఒడి, తృప్తి, మా కొద్ది తెల్లదొరతనము, సమయస్ఫూర్తి, సుభాషితాలు ఇవన్నీ కూడా ఒకలాగానే ఉన్నాయి. కాకపోతే ఎంటైర్ గ్రామర్ అనేది మనకు చేంజ్ అవ్వడం జరిగిందండి. సో మీరు పాత టెక్స్ట్ బుక్స్ ముందు పెట్టుకొని చూడొచ్చు. సో ఇక్కడ మనకు కవి పరిచయం సేమ్, అలాగే లెసన్ కూడా సేమ్గానే ఉందండి. కాకపోతే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అవగాహన, ప్రతిస్పందన కూడా సేమే ఉందండి. అవగాహన, ప్రతిస్పందన మనకు సేమే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు ఈ పేరా అనేది కొత్తగా యాడ్ అయిందండి. సో ఈ 5th పేరా అనేది కొత్తగా యాడ్ చేయడం జరిగింది. మనకి ఇంతకుముందు ఈ ప్లేస్లో వచ్చేసి వ్యక్తీకరణ, సృజనాత్మకత అనే కింద ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ మనకు ఈ 5th అనేది ఎక్స్ట్రా యాడ్ అయిందండి. సో ఈ పేరా ఎక్స్ట్రా యాడ్ అయింది. అలాగే ఇప్పుడు వ్యక్తీకరణ, సృజనాత్మకత అనేసి ఇవ్వడం జరిగింది.
సో దీంట్లో భాగంగా మళ్ళీ భాషాంశాలు కూడా ఇచ్చారండి. సో ఇంతకుముందు భాషాంశాల్లో మనకు వచ్చేసి ఆ ఈలు పేరాలు చదవండి అనేసి ఆ నుంచి బండిరా వరకు మనకు అక్షరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు కానీ ఇక్కడ వచ్చేసి మనకు పదజాలం అనేది కొత్తగా యాడ్ చేశారండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది కూడా అండి సొంత వాక్యం రాయండి, ఇది కూడా మనకు కొత్తగానే యాడ్ అయింది. నెక్స్ట్ గద్యం చదివి అలాగే విరామ చిహ్నాలు రాయండి, ఇది కూడా మనకు కొత్తగానే యాడ్ అయింది. సో గ్రామర్ మొత్తం కూడా మనకు కొత్తదే అండి. మొత్తం ఇదంతా మీరు చూసుకోవచ్చు. వ్యాకరణాంశాల్లో మన అక్షరాల కుటుంబం అచ్చుల పరిచయం అనేసి ఇచ్చారండి. సో అచ్చులు అలాగే వాటిని ఎన్ని మాత్ర కాలంలో పలుకుతాం మనము, వాటిని బట్టి వక్రం అంటే ఏమిటి, వక్రతములు, ఇవన్నీ కూడా మనకు ఫస్ట్ ఇంతకుముందు ఉన్నటువంటి దాంట్లో లేవండి. మీరు చూసుకోవచ్చు, ఇంతకుముందు ఉన్నటువంటి దాంట్లో అసలు ఇటువంటి గ్రామరే లేదు ఫస్ట్ లెసన్కి సంబంధించి. సో దీంట్లో మనకు క్లియర్గా గ్రామర్ మొత్తం మారిందండి. ఫస్ట్ లెసన్ మారింది, మొత్తం ఎంటైర్ లెసన్స్కి సంబంధించి గ్రామర్ మొత్తం కూడా చేంజ్ చేశారు. సో నెక్స్ట్ చదవండి ఆనందించండి మనకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చారండి. నెక్స్ట్ తృప్తి లెసన్లో కూడా అండి మనకు కవి పరిచయము అలాగే లెసను మొత్తం కూడా ఒకటి. కానీ ఇక్కడ మీకు కొత్తగా ఏం యాడ్ చేశారు అంటే మనకి ఇంతకుముందు ఇక్కడ ఒక టికెట్ దానికి సంబంధించినటువంటి విషయాలు అనేసి ఉండేది, కానీ ఇక్కడ మనకు లేఖ ఇచ్చారండి, లేఖ ఇవ్వడం జరిగింది. సో ఇది మారిపోయింది. నెక్స్ట్ వ్యక్తీకరణ సృజనాత్మకత వచ్చేసి దీంట్లో కూడా మనకు క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మారడం జరిగింది. లెసన్స్ ఒకటే ఉన్నప్పటికీ గ్రామరు ప్రతి టాపిక్ ప్రతి ఇది కూడా మారిందండి. దీంట్లో కూడా ఇంతకుముందు మనకు భాషాంశాలలో పదజాలము అనేది లేదు, ఇది కొత్తగా యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ సొంత వాక్యాలు రాయండి, ఇది కూడా కొత్తగా యాడ్ చేశారు, అలాగే ఇది కూడా యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇవి కూడా యాడ్ చేయడం జరిగిందండి. మొత్తం అన్నీ కూడా వ్యాకరణ అంశాలు. అసలు ఈ వ్యాకరణ అంశాలు మనకు ఇంతకుముందు ఉండేటటువంటి సెకండ్ లెసన్లో లేవండి. సో కాబట్టి మనకు తెలుగుకి సంబంధించినటువంటి బుక్స్ చూసుకున్నట్లయితే గ్రామర్ చూడండి దీంట్లో ఎంత ఇచ్చారో. సో ఇటువంటి గ్రామర్ అనేది మనకు పాత పుస్తకంలో అస్సలు లేదండి. సో అది ఏమేమి ఇచ్చారు ఏంటి, దీంట్లో మనకు చదవండి ఆనందించండిలో మనకు కుచేలోపాఖ్యానం అనేది ఉండేదండి, కానీ దీంట్లో మనకు రంతిదేవుడి గురించి ఇచ్చారు, ఇది కూడా మార్చారండి. కుచేలోపాఖ్యానం లేదు, రంతిదేవుడు అనేసి కొత్తగా ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా మనకు చాలా వరకు మారడం జరిగిందండి. టెక్స్ట్ బుక్స్ వచ్చేసి చాలా వరకు మారడం జరిగింది. ప్రతి ఒక్కటి మీకు గ్రామర్ భాషా అంశాలు కానివ్వండి, వ్యాకరణ అంశాలు కానివ్వండి, దాంట్లో ఉండేటటువంటి క్వశ్చన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి మార్చడం జరిగినది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొత్త టెక్స్ట్ బుక్స్ ఎవరైతే క్లాసెస్లో ఇప్పుడు మనకు ఈ ఇయర్కి సంబంధించి కొత్త టెక్స్ట్ బుక్సే రన్ అవుతాయండి స్కూల్స్లలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ ఇయర్లో లెసన్స్ చెప్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ లెసన్స్ అన్నీ కూడా మారాయండి. చాలా వరకు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వీటికి సంబంధించినటువంటి కొత్త టెక్స్ట్ బుక్స్కి సంబంధించి లింక్స్ ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కటి మారినాయండి. సోషల్ కానివ్వండి, సైన్స్ కానివ్వండి, తెలుగు, హిందీ, ఇంగ్లీషు ప్రతి ఒక్కటి కూడా మారడం జరిగింది బుక్స్. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఇది అండి మన కొత్త టెక్స్ట్ బుక్స్లకు సంబంధించి. వీటికి సంబంధించిన లెసన్స్ వచ్చేసి మీకు ప్రతిరోజు కూడా కొత్తగా ఇప్పుడు మారినటువంటి టెక్స్ట్ బుక్స్ను దృష్టిలో పెట్టుకొని మీకు లెసన్స్ అనేటివి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు గనక ఛానల్ నచ్చినట్లయితే అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని వచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.